ఇస్తా అని చెప్పే దౌర్భాగ్యపు పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తలేదు, ఒక మాఫియా నడుస్తూ ఉన్నది. అందుకే ఈ మాఫియాని తరిమి తరిమి కొట్టాలి అంటే రేపు శేర్లింగంపల్లిలో మీరందరూ విజృంభించాలా. మరి శేర్లింగంపల్లిలో విజృంభించాలంటే ఏం చేయాలా? ఏమి లేదు, మీరు చేసేది గాబరా ఏది లేదు. రెండు పనులు మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చింది. ఒకటి, SIR అనే కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉన్నది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్నది, 25వ తారీఖు నుంచి. చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఒక్కసారి నేను మీకు అది కొన్ని స్లైడ్స్ చూపెట్టి వివరించే ప్రయత్నం చేస్తాను. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దయచేసి మీ అన్ని కూడా ఇప్పుడు 24 డివిజన్లు అయినాయి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో. 24 పోయి 30 డివిజన్లు అవుతాయని చెప్తున్నారు. 30 డివిజన్లలో ఎవరెవరైతే కార్పొరేటర్లుగా పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్న సోదరులు సోదరిమణులు ఉన్నారో వారితో నా ప్రార్థన, ఒక్కొక్క ఓటు విలువైన ఓటు. దయచేసి సరిగ్గా SIRలో ప్రజలను భాగస్వాములు చేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ఎవరెవరైతే కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో దయచేసి మీరే బాధ్యత తీసుకోవాలి. డివిజన్ ప్రెసిడెంట్లు, బస్తీ ప్రెసిడెంట్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, వాళ్ళకంటే కూడా కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు బాధ్యత తీసుకోండి. నెక్స్ట్ స్లైడ్. SIR అంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఇందులో ఏం కన్ఫ్యూజ్ అయ్యేది లేదు. ఓటర్ లిస్టుని జల్లెడబట్టే కార్యక్రమం, వడబోసే కార్యక్రమం. ఇందులో ఏం లేదు, 4 రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి, కొత్త ఓట్లు రాయించాలా. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే కొత్త ఓటు రాయించాలి. రెండవది, ఎవరైనా చనిపోతే వారి ఓటు తీసేయాలి. మూడవది, మరి ఎవరైనా ఓటు ట్రాన్స్ఫర్ అయితే, ఇదివరకు మీ దగ్గర ఉండేది మీ వివేకానంద నగర్ కాలనీలో, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఎల్బీ నగర్ వెళ్ళిపోయినారు, వారి ఓటు తీసేయించాలి. అట్లాగే ఎవరైనా వేరే దగ్గర నుంచి మన దగ్గరికి వస్తే వాళ్ళ ఓటు ఇక్కడ రాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ కొడుకుకు పెళ్ళయింది, కోడలి పిల్ల వచ్చింది, మరి కోడలి పిల్ల ఓటు ఇక్కడ రాయించాలా, వాళ్ళ ఇంట్లో కట్ చేయించాలా, వాళ్ళ తల్లిగారింట్లో. అట్లాగే మీ కూతురికి పెళ్ళయింది, మీ కూతురు ఇక్కడ నుంచి అత్తగారింటికి పోయింది, మరి మీ కూతురు ఓటు ఇక్కడ కట్ కావాలా, అత్తగారింట్లో యాడ్ కావాలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎట్లా చేయాలి ఈ కార్యక్రమం? ఇందులో ముఖ్యమైన ఒక పాయింట్ ఏమంటే, SIR అనేది కొత్త కార్యక్రమం కాదు. ఇది గత స్వాతంత్రం వచ్చినాటి నుంచి జరుగుతూనే ఉన్నది. భారతదేశంలో ఇప్పటికీ 13 సార్లు జరిగింది, ఈసారి 14వ జరగబోతా ఉంది. మరి లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది SIR అంటే 2002లో జరిగింది, 2002లో. ఇప్పుడు అధికారులు ఏం చేస్తారంటే, ఆ 2002లో ఆనాడు శేర్లింగంపల్లి నియోజకవర్గం లేదు, ఆ రోజు ఖైరతాబాద్ నియోజకవర్గం ఇదంతా కూడా. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు SIR కార్యక్రమంలో భాగంగా ఆ 2002 ఓటర్ లిస్ట్ని 2025 మొన్న లాస్ట్ ఇయర్ ఓటర్ లిస్ట్ని పక్కన పెట్టుకుంటారు. పెట్టుకొని ఫస్ట్ మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు, కృష్ణారావు గారి కొడుకున్నాడు. 2002లో ఆయన ఓటర్ కాదు కాబట్టి ఆ 2002 ఓటర్ లిస్టులో కృష్ణారావు గారి కొడుకు పేరు ఉండదు. కానీ 2025లో కృష్ణారావు గారి కొడుకు ఓటరు, ఇప్పుడు ఆ పేరు ఉంటుంది. మరి ఆ రెండింటిని లింక్ చేయాల. కృష్ణారావు గారి కొడుకు సందీప్ అనే అబ్బాయి కృష్ణారావు గారి కొడుకు అని చెప్పి ఫ్యామిలీ మ్యాపింగ్ పూర్తి చేయాలి, ఒక ఫామ్ నింపాలి. అట్లాగే మీ ఇంట్లో కూడా పిల్లలుంటే ఆ పిల్లలకు మీకు మీ పిల్లలు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ లింకింగ్ చేయాలి. నెంబర్ 1. నెక్స్ట్ స్లైడ్. మొత్తం రాష్ట్రంలో 36,000 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తంలోనే అత్యధికంగా 639 పోలింగ్ బూత్లున్న నియోజకవర్గం మీ శేర్లింగంపల్లి నియోజకవర్గం. బాధ్యత కూడా మరి మీకే ఎక్కువ ఉంది, ఎందుకంటే ఓటర్లు ఎక్కువ ఉన్నారు, బాధ్యత కూడా మీకే ఎక్కువ ఉంది. బూత్కు ఒకరు చొప్పున ఏజెంట్ని మనం అపాయింట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే, ఒక్కొక్క పోలింగ్ బూత్లో 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్లో 639 పోలింగ్ బూత్లు, ఒక్కొక్క పోలింగ్ బూత్లో 1000 ఓట్లు. 1000 ఓట్లు అంటే 300 నుంచి 350 ఇండ్లు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి జూన్ 25 నుంచి చాలు అయి జూలై 24 దాకా జరుగుతుంది. మరి ఈ నెల రోజుల్లో రోజుకి మీరు ఒక 10 ఇండ్లు తిరగాల్సి ఉంటుంది. ఒక 50 ఓట్లు రోజుకి 10 ఇండ్లు తిరగాల్సి ఉంటుంది. 10 నుంచి 12 ఇండ్లు తిరగాల్సి ఉంటుంది. ఆ 10-12 ఇండ్లలో మనం మొత్తం నెల రోజుల పాటు తిరిగి అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఫైనల్ అయితే జూలై 31కి లిస్టు పెడతారు. ఆ లిస్టు పెట్టిన తర్వాత
ఏమన్నా తప్పులుంటే ఆ లిస్టులో చాలా జాగ్రత్తగా వినాలి. ఏమన్నా తప్పులుంటే ఒక నెల రోజుల పాటు మనకు టైం ఉంటుంది. ఆగస్టు నెల మొత్తం అబ్జెక్షన్లు ఫైల్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్కి ఆ బిఎల్ఓ గారికి అబ్జెక్షన్ ఫైల్ చేయాలి. ఇగో ఇక్కడ తప్పు పడ్డది, ఫలానా ఓటర్ లేరు ఉన్నట్టు పడ్డది, అట్లాగే ఫలానా ఓటర్కి 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి ఇక్కడుంది ఒకటి ఖైరతాబాద్లో ఉంది, ఒకటే ఓటు ఉండాలా. ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది చాలా ముఖ్యమైన మాట. ఎవరైనా 2 ఓట్లుంటే 2 ఓట్లు వాళ్ళు వేస్తే వాళ్ళకు భవిష్యత్తులో సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉంది చట్టం ప్రకారం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండేదానికి వీలు లేదు. కాబట్టి ఎవరైనా ఇక్కడ వద్దు నా ఓటు ఇంకొకడ రాయించుకుంటాను ఎల్బీ నగర్లో అంటే అక్కడే రాయించుకోవాలి, ఇక్కడ తీసేయాలి, లేకపోతే జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయితే నెల రోజుల పాటు అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆగస్టు నెలలో. ఎన్నికల కమిషన్ వాళ్ళు ఆ తర్వాత ఒక నెల రోజులు టైం తీసుకొని సెప్టెంబర్ నెల మొత్తం మీ అభ్యంతరాలన్నిటికీ ఆన్సర్ చెప్పాలా. చెప్పిన తర్వాత అక్టోబర్ 1కి ఫైనల్ ఓటర్ లిస్టు అక్టోబర్ 1కి పబ్లిష్ చేస్తారు. ఇక తర్వాత అదే ఓటర్ లిస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, కార్పొరేటర్ ఎలక్షన్ అన్నిటికీ ఓటర్ లిస్టు ఆ లిస్టే అవుతుంది. అందుకే దయచేసి ఎవరెవరైతే కార్పొరేటర్లు పోటీ చేయాలనుకుంటున్నారో నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇల్లు గల్లి గల్లి మీరే తిరగాల, మీరే గట్టిగా పట్టించుకోవాలా. ఎక్కడ కూడా దొంగ ఓట్లు లేకుండా, డబల్ ఓట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నెక్స్ట్ ఏం చేయాలి? బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేయాలంటే ఏమీ లేదు. ఆ ఫామ్స్ అన్ని నింపుతున్నారా లేదా, ఏమైనా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయా, ఇదంతా కూడా మీకు పుస్తకాలు ఇచ్చి ఉండాలి. ఇచ్చారా? హ్యాండ్ బుక్ ఇచ్చినారా? ఇవ్వలేదా? మీకు పంపిస్తాను హ్యాండ్ బుక్. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాండ్ బుక్స్ పంపిస్తాము. తప్పకుండా షంబీపూర్ రాజు గారికి, కృష్ణారావు గారికి నేను చెప్తాను. హ్యాండ్ బుక్లలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. మీరు ఏమీ లేదు, సింపుల్గా ఆ ఫామ్ నింపినారా లేదా, లింకింగ్ అయిందా లేదా, ఏమైనా తప్పులు చేస్తున్నారా బిఎల్ఓ చూసుకోవాలా. చూసుకొని జాగ్రత్తగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలా. నెక్స్ట్ కొత్త ఓటు రాయించాలి అంటే ఈ 13 రకాల డాక్యుమెంట్లలో ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా మీరు కొత్త ఓటు రాయించవచ్చు. బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదా గవర్నమెంట్ నుంచి ఏదైనా ల్యాండ్ హౌసింగ్ అలాట్మెంట్ సర్టిఫికేట్ కానీ, ఇట్లాంటిది ఏదున్నా మీరు ఓటు రాయించుకోవచ్చు. ఈ 13 రకాల డాక్యుమెంట్స్ ఏవైతే సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిందో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలా. हमारे कुछ बहनों में और भाइयों में कुछ एक खौफ है कि जो लोग बीजेपी को नहीं वोट डालने वाले हैं उनके साथ शायद कुछ गुस्ताखी हो सकता है, उनके वोट कहीं गायब करने की कोशिश या साजिश करेंगे. मैं आपको एक ही रिक्वेस्ट करूंगा, एक ही गुजारिश आपसे है, आपके पास अगर हर कागज है कोई कुछ नहीं कर सकता. आप इन 13 कागजों में एक आपके पास रखिए, आपका वोट महफूज है. आपको कोई डरने की कोई जरूरत नहीं है, आपको फिक्र करने की जरूरत नहीं है. हमारे एजेंट, हमारे बूथ लेवल एजेंट हर घर आएंगे, हर किसी के पास जाएंगे और इंसाफ जब तक नहीं मिलेगी तब तक हम आपके लिए लड़ेंगे. मैं आपके साथ एक और बार ये वादा करता हूं. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్లైడ్, ఇది దయచేసి ఒకసారి అందరు చూడాలి. ఇది మొన్న మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మొన్న మనం కొట్లాడినాం. జూబ్లీ హిల్స్లో మనం ఓడిపోయినాం. అయితే ఇక్కడ చూడండి, జూబ్లీ హిల్స్లో మనం ఓడిపోవడం